శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక వరం లాంటిది. తులారాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే తులారాశి వారి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీరి 12 శత్రువు ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ వ్యక్తుల వల్ల వీరి జీవితం నాశనం అవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే తులారాశి వాయుతత్వానికి చెందిన రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖము, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే తులారాశి వారిలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ తులారాశి చిహ్నం త్రాసు. ఇది వారిలోని సమతుల్యత, న్యాయం మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది తులారాశి యొక్క ముఖ్య స్వభావం. తులారాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం కూడా చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. వీరు జీవితంలోని అన్ని విషయాలలో సమతుల్యతను కోరుకుంటారు. వీరు సహజంగా న్యాయం పట్ల మొగ్గు చూపుతారు. ఇతరులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తారు. తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించడం వీరి నైజం. వీరు కలల ప్రపంచంలో విహరించరు. ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు. వీరు గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటారు. తమ పరిసరాలలో మరియు సంబంధాలలో ఎల్లప్పుడూ శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల వీరికి అందం, కళలు, ఫ్యాషన్ మరియు సౌందర్యం పట్ల ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అలాగే తమను తాము అందంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందు ఉంటారు. వీరు చాలా కష్టజీవులు. సోమరితనాన్ని ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా ఎక్కువ. ఎత్తుకు ఎదగడానికి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. ప్రేమ, వివాహం, వ్యాపారం వంటి అన్ని విషయాలలో ఒక బలమైన భాగస్వామిని కోరుకుంటారు. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. జీవితంలో మార్పు సహజం. కానీ తులారాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరిపోతులుగా మారే ప్రమాదం ఉంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. సంబంధాల విషయంలో తులారాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు.
అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాయుతత్వ రాశులైన మిథునం మరియు కుంభరాశుల వారితో తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే భూతత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశులు వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే వాయుతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. జలతత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీనరాశుల వారికి కళలు మరియు సృజనాత్మకత, ప్రశాంతమైన వాతావరణం, లోతైన భావోద్వేగ అనుబంధాలు అంటే ఇష్టం. ఇది తులారాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనస్సు రాశుల వారి దూకుడు, ఆవేశము తులారాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 రాశుల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే తులారాశి వారిది మంచి స్వభావం కాబట్టి. ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేట్ అయిపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు కోలుకోలేని విధంగా నష్టపోతారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యల్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పక తీసుకోండి. ముఖ్యంగా మరో 3 రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్‌గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటాతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఇప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు మోకాల మీద కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్‌లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్‌గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ, దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్‌ని విడిచి చక్కగా మీ పనులను మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్‌గా ఉన్నా, మీ ఫ్రెండ్‌షిప్‌లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్‌లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు.
గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మీ లైఫ్‌లో గమనించుకోండి. ఈ రోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ అంటే మీ బంధువులు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ, పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి తులారాశి వారు మేము చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చకచకా చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. తులారాశి వారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత అవాయిడ్ చేసినా గానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్‌షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా! చూస్తూ ఉంటాం కదా! అది మీకు ఇప్పుడు జరగబోతుంది. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి అని చెప్పుకోవచ్చు. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకువస్తాయి. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెబుతూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు మంచి సలహాలు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూలకు ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అవకాశాలన్నిటిని గురించి కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే అంటే మీ చెడు కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే గనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారే అవుతారు. సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు, ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ అక్షరం వచ్చి ఏ అక్షరం గల పేరు గల వారితో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలైతే తప్పక తీసుకోవాలి. తద్వారా రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.